సంశయం సమయేషణ త్రిపుల్ ఎస్కి వెళ్ళిన ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎన్నో రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాం. ధనం సంపాదించడానికి, ఆరోగ్యం సంపాదించడానికి బాగుండాలి, కాకపోతే ఇంట్లో ప్రశాంతత కూడా ఉండాలి కదా. దంపతులు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు అన్యోన్యమైన జీవితాన్ని నూరేళ్ల పండగ పెళ్లి రోజు జరిగిన రోజు వేల మంది ఆశీర్వచనంతో వాళ్ళిద్దరు సంసార జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అది ఎప్పటికీ నూరేళ్ళు పిల్లల పాపలతో హ్యాపీగా ఉండడానికి ఎంతో అందరూ ఆశీర్వదించి మనల్ని పెళ్లి చేసి మన జీవితం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో కొంచెం చిన్న చిన్న గొడవలు అవి అవుతున్నప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలి, అది మనం ఏ విధమైన రెమెడీ చేస్తే బాగుంటుంది, ఏం సంగతి దాని గురించి మాట్లాడాలి. గొడవ పడే దూరమైన వాళ్ళైనా సరే, గొడవ పడుతూ ఉన్నవారైనా సరే, గొడవ లేకుండా ప్రశాంతంగా ఉన్నా సరే, వారికి వచ్చిన రెమెడీ చేసుకుంటే ఇది వాళ్ళ అన్యోన్యత దాంపత్యానికి, ఆనందమైన జీవితానికి ఇది చిన్న రెమెడీ. రేపు వచ్చే 27వ తారీఖు రోజు మోహిని ఏకాదశి. మోహిని ఏకాదశి అంటే ఒకరిని ఇష్టపడడం అనమాట. మోహింపబడడం అంటే ఒకరినొకరు ఇష్టపడితే ఏమైనా సాధిస్తారు అన్నట్టు, ఇష్టపడితేనే ఏమైనా చేయగలుగుతారు, ఇష్టం లేకపోతే ఏమైనా చేయరు. అందుకంటే మోహింపబడడం. మోహిని మహావిష్ణువు వారు మోహిని ఏకాదశి ఆ రోజు వచ్చేది 27వ తారీఖు. మనకు ఆ మోహిని ఏకాదశి రోజు ఏం చేస్తే బాగుంటుంది, దాంపత్యాలే అన్యోన్యతానికి చిన్న పరిష్కారం చెప్తాను. ఏ రెమెడీ చేస్తే ఆ రోజు చిన్న గొడవ పడే వాళ్ళు కూడా ప్రశాంతంగా, హ్యాపీగా, ఆనందమైన జీవితాన్ని, ఆనంద దాంపత్యాన్ని నిండుగా ఉండడానికి చిన్న రెమెడీ చెప్తాను. ఆ రోజు మోహిని ఏకాదశి రోజు చేయాల్సిన చిన్న రెమెడీ. దానికి ముందు మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామి పసురుము తయారు అర్చన ఆర్యనికి దీపాల బాలకనే ఎరుమేలి ధర్మశాస్త్రావే శబరిగిరీశనే హరిరసతన్య జ్యోతి స్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమ వల్లభాయ నమో నమ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మోహిని ఏకాదశి రోజు స్వామివారి ఆ రోజు అమృత కలశాన్ని ఆ దేవతలందరికీ అమృతం పంచేటప్పుడు స్వామివారు మోహిని అవతారం ద్వారా అందరికి పంచడానికి వచ్చారు. ఆ మోహిని అవతారమే మనకు సాలగ్రామంలో అన్ని పవర్ఫుల్ అయిన సాలగ్రామం, మోహిని సాలగ్రామం అన్నట్టుగా మహావిష్ణువుని మోహిని రూపంలో కలిస్తే మా అయ్యప్ప స్వామి వారు కూడా మోహిని పుత్రుడిగా ఉండడం ఇవన్నీ కూడా ఇది. కాకపోతే మోహిని ఏకాదశి రోజు ఏం చేస్తే బాగుంటుంది, ఆనందమైన దాంపత్యానికి, భార్యాభర్తలు గొడవ లేకుండా ప్రశాంతమైన జీవితం గడపడానికి ఏం చేస్తే బాగుంటుంది, మనం దాని చిన్న రెమెడీకి ఎలా రెమెడీ చేసుకున్నాం. ముందుగా ఈ బతాషాలు మనం తీసుకున్నాం, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఈ రెండింటితో చిన్న రెమెడీ మనము ఏం చేస్తే బాగుంటుంది. ఆ రోజు ఒకవేళ భార్యాభర్తలు టెన్షన్స్తో దూరం అవ్వడానికి కోసం అవకాశాలు, రోజు కూడా ఆనందంగా లేకుండా గొడవ పడుతూ దూరం అయ్యే అవకాశాలు వస్తున్నా కూడా అలాంటి మళ్ళీ ఒకరికొకరు ప్రేమానుభవం పెంచుకొని హ్యాపీగా ఉన్న చిన్న రెమెడీ. ఇందులో చిన్న ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందండి. మనకు ఏ రుణంతో ఎవరు అందరూ ఒక సమయంలో పరిచయం అవుతారు. ఆ పరిచయం అయినప్పుడు అందరూ కూడా స్నేహపరంగానో ఏదో పరంగా మనకి ఏ అవసరానికి పరిచయం కావడం, ఆ టైంలో అవసరం తినక వెళ్ళడం, భగవంతుడు మనకున్న ప్రాబ్లమ్స్ని ఆ విధంగా మనుషుల ద్వారా క్లియర్ చేసుకోవడానికి వస్తారు. ప్రాబ్లం లేని వారికి మనుషుల్ని ఇచ్చి మళ్ళీ ప్రాబ్లం క్లియర్ చేయడానికి వస్తుంటారు. ఏ రుణం ద్వారా ఏ జన్మలో ఉన్న రుణమో ఆ జన్మ రుణం తీర్చుకోవడానికి అందరూ వస్తుంటారు. ఆ టైంలో మనకు శత్రువర్గం ఏర్పాటు చేయడానికి వస్తారు, కొంతమంది మంచి పరంగా వస్తారు, కొంతమంది దుష్టపరంగా వస్తారు. ఎంతో ఏది వచ్చినా వాళ్ళు మనకు కొన్ని పాఠాలు నేర్పించి వెళ్తుంటారు. అది కూడా సంబంధించిన ఏ జరిగానో వాళ్ళతో మనకి ఏం జరిగానో లాస్ అది జరిగిపోతుంది. మనకి ఎలాంటి లాభం రావాలో ఆ లాభం జరిగిపోతుంది. ఆ టైంలో ఎవరికి రావాలనో ఆ టైంలో వాళ్ళు వస్తారు. ఆ టైంలో ఏది చేయాలో భగవంతుడు అనేది ఆ విధంగా మనుషులను రప్పిస్తుంటారు, వస్తుంటారు, కలుస్తుంటారు, మన దూరంకి వెళ్ళిపోతుంటారు. ఎన్నో లక్షల కోట్ల మందిలో ఎవరు పరిచయమో వాళ్ళు పరిచయం అవుతారు, ఎవరు విడుదల మారిపోతారు, ఎవరికి దూరం అవుతారు. ఇది మొత్తం కూడా మనకు రుణానుబంధం అన్నమాట. కాకపోతే ఆత్మానుబంధం అనేది ఒక్కటి మాత్రమే, పెళ్లి భార్య భర్తలది మాత్రమే ఆత్మానుబంధం. ఇది 3 వర్గాలుగా విభజించబడుతుంది. 3 వర్గాలుగా ఒకటి శత్రువర్గం, రుణవర్గం ప్లస్ ప్రేమవర్గం. ఈ 3 వర్గాలుగా ఉంటుంది అన్నమాట. దాంపత్యాల అనుగ్రహం వచ్చేసి అంటే మనకు పూర్వజన్మ అనుకోవచ్చు, ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ రుణం తీర్చుకోవడానికి, అంటే డబ్బుకు సంబంధించిన రుణం తీర్చుకోవడానికి కొంతమంది మన దగ్గర రావడం, కట్నపరంగా తీసుకోవడమా, లేకపోతే మా ఆడపిల్ల అంటే భార్యాభర్తలు జాబ్ చేసి వీళ్ళని పోషించడం, ఇది రుణానుబంధంగా ఏర్పడి దాని డబ్బు పరంగా, ఆ పరంగా, ఏదో పరంగా ఇది అవుతుంది. కొంతమంది కట్నం పరంగా తీసుకొని విడిపోవడం జరుగుతుంది. కొంతమంది ఇది ఒక పెనాల్టీ పరంగా చేసి కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ నుంచి దూరం అయిపోతారు. అంటే ఆ ఆత్మానుబంధం ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు దాని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. దీన్ని డబ్బుకు సంబంధించిన రుణానుబంధం, పూర్వజన్మకు సంబంధించింది. ఇంకోటి అయితే శత్రు అనుబంధం.
పూర్వజన్మ శత్రులుగా ఉన్నవారు ఈ జన్మలో భార్య భర్తలు ఏర్పడి ఒకరికొకరు విపరీతంగా టార్చర్ పెట్టుకొని ఒకరు గొడవలు పడేసి కొట్టడం, తిట్టడం, హింసించడం ఎన్నో జరుగుతాయి అన్నమాట. వారు ఇగో పరంగా ఏదో పరంగా వాళ్ళిద్దరు ఒకరికొకరు గొడవపడి కొట్టడం గిట్టడం అన్నీ జరుగుతాయి. అంటే ఆ జన్మ శత్రువర్గాన్ని ఈ జన్మలో తీర్చుకుంటున్నారు అన్నమాట. భార్య భర్తలు ఏర్పడి అది శత్రువర్గం, అది వేరే విధంగా ఉంటుంది. అది వచ్చేసి శత్రువర్గాన్ని. అది ప్రేమానుబంధం ఉంటుంది కదా భార్య భర్త, అది తల్లి కూతురుది, తల్లి కొడుకుది, తర్వాత తండ్రి కూతురుది, ఆ విధమైన పూర్వజన్మ ప్రేమానుబంధం. ఈ టైంలో భార్య భర్తలు ఏర్పడితే ఒక రకమైన విపరీతమైన ప్రేమగా ఉంటారు. ఒకరు ఉండేది, ఒకరిని చేసుకుంటే ఉండలేరు. ఒకరు ఏమైనా అయిపోతే వారు కూడా ఏమైనా అయిపోతారు. అంత ప్రేమానుబంధంతో వాళ్ళు ఉంటారు. వారు పూర్వజన్మ తండ్రి కూతురు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు. ఒక విధంగా ఆ విధమైన ఆ జన్మలో ఉన్నది ఈ జన్మలో ఈ విధంగా మారి వారు ఒకరికో ప్రేమానుబంధంగా ఉంటారు. అది మనకు ఆత్మానుబంధంగా అవుతుంది. అంత ఒకరి విధంగా ఆ విధంగా ప్రేమానుబంధం ఉన్నవారు ఈ జన్మలో అంత ప్రేమగా ఉంటారు. సరే, ఏ అనుబంధంతో ఏది ఉన్నా కూడా కాకపోతే చిన్న రెమెడీతోటి ఏ గొడవ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండడానికి భగవంతుడు మనకు 1,38,000 రెమెడీస్లలో కొన్ని లక్షల రెమెడీస్ దాంపత్య అనుదానికి, ప్రేమానురాగం, ఇష్టమైన వారు ఒకరికొకరు ఆనందంగా ఇష్టపడేటట్టుగా చేసుకోవడానికి ఎన్నో ఇచ్చారు. అదే అందులో మన ఈజాలు ఒకటి చెప్పుకుంటాను. మోహినికి సంబంధించిన మోహిని ఏకాదశి రోజు ఒకరొకరు మోహింపబడి ఒకరొకరు చేసుకోండి. ఇది మాత్రం భార్య భర్తలు ఆనందంగా ఉండడానికి. ఇంట్లో ఈగో ప్రాబ్లం తోటి ఉండి ఏదో సైకో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా సైకో పరంగా ఉంటారు, ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అది ఎట్లయినా ఉండరు. ఇప్పుడు భర్త పెద్ద సైకో అంటే భార్యతో ఎట్లయినా ఎంత బాగా చేసుకున్నా ఏది చేసినా ఉండడు. కాకపోతే ఆ సైకోలకు పెట్టాల్సిన వేస్ట్. కాకపోతే ఇట్లా భార్య కూడా సైకో పరంగా వాళ్ళకు కూడా చేసుకోవడం వేస్ట్. అలాంటి వాళ్ళు చేయకండి. కొంచెం చిన్న గొడవ ఉండి ప్రేమగా ఉండే వాళ్ళు మాత్రమే చేసుకోండి. ఓకేనా? ఇది ఏం చేయాలంటే మనకు రేపు వచ్చే 27వ తారీఖు మోహిని ఏకాదశి వస్తుంది. మోహిని ఏకాదశి రోజు ఈ బతాషలు ఉన్నాయి కదా, ఒక 6 బతాషలు, 6 ఇవేమో చక్కెర రూపంగా చక్కెరతో తయారు చేసిన బతాషలు ఒక 6 తీసుకోవాలి. ఓకేనా? ఇది ఒక గ్లాస్ వాటర్. మనము వాటర్ ఎందులో పెట్టుకోవచ్చు, ఎలాంటి మెటల్ అయినా పర్లేదు. స్టీల్ మెటల్లో పెట్టుకోవద్దు, ఐరన్ మెటల్లో పెట్టకూడదు, గాజు మెటల్లో పెట్టవచ్చు, ఎండు మెటల్లో పెట్టచ్చు, రాగి మెటల్, ఇత్తడి ఏదైనా వాడుకోవచ్చు. అందులో వాటర్ మన బెడ్రూమ్లో మన తలగడ, మనం ఎక్కడైతే నెత్తి పెట్టుకుంటామో తలగడ దిక్కు ఈ వాటర్ పెట్టేసేయాలి. వాటర్ ప్లస్ 6 బతాషాలు ఆడ పెట్టేయాలి. మనకు మోహిని ఏకాదశి రోజు తెల్లారి మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించక ముందుగా స్నానాలు కైంకర్యాలు అన్ని కంప్లీట్ చేసుకుని పూజా కైంకర్యాలు చేసుకుని ఈ 6 బతాషాలు మనం పక్కకు పెట్టాం కదా ప్లేట్లో, ఈ 6 బతాషాలు మనం వాటర్లో వేసేసాలి. ఈ 6 బతాషాలు వచ్చేసి వాటర్లో వేసేసి ఈ వాటర్ని సూర్యుడికి ఆర్గమియాలి, మనం సూర్యుడికి అర్పించాలి. ఈ వాటర్ సూర్యుడికి అర్పించి 6 బతాషాలు మనం వాటర్లో వేసి ఈ వాటర్ తోటి మనం సూర్యుడికి ఎప్పుడైతే మనం అర్పిస్తామో మనం ఏదైనా నెగిటివ్ దోషాలు ఇవన్నీ వెళ్ళిపోయి మనం ఆనందమైన దాంపత్యాన్ని చూసుకుంటాం. ఇంకోటి ఇదే విధంగా ఇంకోటి చెప్తున్నా, ఒకరి ఫోటో మీద ఒకరి ఫోటో పెట్టండి. ఒకరి ఫోటో మీద షుగర్ వేయండి. ఆ రోజు నైట్ ఒక ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు భార్య నీకు అనుకూలంగా మారాలి, మంచి ప్రేమగా ఉండాలి, నీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఆ తల్లి ఫోటో పెట్టి ఫోటో పెట్టేసి దాని మీద షుగర్ వేసి పెట్టండి. మళ్ళా భర్త గారు అంటే వారి నీ మాట వినాలి, నీకు అనుకూలంగా మారాలంటే వారి ఫోటో పెట్టండి, దాని మీద కొంచెం షుగర్ వేయండి. ఈ షుగర్ వేసేసి ఆ నైట్ అంతా అలా పెట్టేయండి. మీకు ఏదైనా వశీకరణ సంబంధించిన మంత్రం వచ్చినా పర్లే, ఏదైనా ఆ రోజు నైట్ చేయాలి. నైట్ చేసేది తెల్లారు కాదు, ఆ నైట్ సూర్యుడు అస్తమించినాక 7 to 8 లోపలనే 7 to 9 లోపల చేయొచ్చు. బెడ్రూమ్లో ఒక చిన్న ప్లేట్లో ఒక 1 hour పెట్టాలి. పెట్టేసి మీకు ఏదైనా వశీకరణ మంత్రం ఏదైనా వచ్చినా పర్లేదు, లేకపోతే మీ భర్త పేరే అనుకున్న నాకు ఇష్టపడ్డట్టుగా నాకు అనుకూలంగా మారాలన్నట్టు మనసులో అనుకోవచ్చు, ఏదో ఒకటి అనుకోవచ్చు. లేకపోతే గూగుల్లో మనం గురువు అనుకున్నాం కదా, అందులో వశీకరణ మంత్రమే ఏదైనా కూడా గూగుల్ ఆడితే మీకు ఇచ్చేస్తుంది. భగవంతుడు ఇచ్చిన అనుకోండి, అది గురువే మీకు ఇచ్చింది అనుకోండి. ఆ మంత్రం ఏదైనా మీరు జపిస్తూ ఆ ఫోటో ముందు షుగర్ వేసి ఆ జపించడం వల్ల ఆ 1 hour తర్వాత జపించిన తర్వాత ఆ ఫోటో మీద పెట్టిన షుగర్ మీద తినేసేయండి. ఒక స్పూన్ పెట్టండి చాలు, మీకు ఎంత తినాలనుకుంటే అంత పెట్టేసింది. ఆ ఫోటో మీద షుగర్ మీద తినేసి ఆ ఫోటో మనం తుడిచి పక్క పెట్టేసింది. ఆటోమేటిక్గా మీకు మీ సార్ కానీ మీ మేడం కానీ మీకు అనుకూలంగా మారిపోతారు. ఇది ఓన్లీ దంపతుల కోసమే, వారు మాత్రమే బ్రహ్మముడి పడిన దంపతులు మాత్రమే చేయాల్సిన రెమెడీ ఇది. మీరు అన్యోన్యంగా ఆనందంగా ఉండాలనే ఆలోచనతోటి ఏదైనా కూడా మీరు హ్యాపీగా ఉండడం చేయండి. ఈగో ప్రాబ్లంతో గొడవ పడటంతో దూరం ఉండడం చాలా మంచిది. జీవితం నాది ఒకటే, మళ్ళీ ఇంకో జన్మలో ఏం పుడతాం ఎక్కడ పుడతాం మనకు తెలియదు. ఉన్న ఈ ఆనందాన్ని హ్యాపీగా జీవించండి, హ్యాపీగా ఉండండి. అంతేగాని ఒకరి కోసం ఒకరు ఇబ్బంది పడి వారు కొట్టినా తిట్టినా తన్నా గిన్నా వాళ్ళతో పడి ఉండకండి. మీరు కూడా ఎంత చేసినా ఇబ్బంది పడకండి.
ఉండండి, జీవితాన్ని హ్యాపీగా ఉండండి, భగవంతుడి సేవలు ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి. మీ జీవితం మీకు వచ్చిన 4 అక్షరాలు నేర్చుకున్నారు, మీ పని మీరు నలుగురికి ఉపయోగపడుతూ 4 సేవలు చేస్తూ మీరు హ్యాపీగా బతకండి. కాకపోతే అన్యోన్యతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు భగవంతుడు కలిపిండు, ఏ జన్మలో చేసిన రుణమో మనకు. ఆ ఆనందమైన జీవితాన్ని మీరు గడపండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇలాంటి కొన్ని కెల్ల రెమెడీస్ ఎన్నో ఉన్నాయి, చేయండి. మీరు మారడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని హ్యాపీగా మీ పిల్లల పాపలతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ గొడవలతో చేసుకుంటే కాలం ఏమి ఉండదు, మనకు ఏ కాలం ఆగదు. మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆడపిల్లని మనం ఎవరో ఎంతో కష్టపడి మనకు పిల్లని ఇచ్చే మనకి ఇచ్చారు, వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. చూసుకుంటే మన శుక్రబలం పెరుగుతుంది, తద్వారా డబ్బు వస్తుంది, ఉన్నత స్థాయికి వెళ్తాం. ఎప్పుడైతే ఆడపిల్లని మనం ఇబ్బంది పెట్టి రోధింప చేస్తుంటామో మనలో ఉన్న శుక్రబలం పోతుంది, లగ్జరీ పోతుంది, అన్ని కూడా మనకు అప్పులో పాలపై రోడ్డు మీదకి వచ్చేస్తాం. అలా చేయకండి. ఎవరైతే తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఆడపిల్లని పెంచి మనకు అప్పచెప్తారు, మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి. మామలైనా మీ అత్తమ్మ అమ్మ అనుకోండి, వీరత్తమ్మలైనా మీరు అమ్మ తల్లిదండ్రులు భావించుకోండి. భగవంతుడు ఏర్పరిచిన ఒక కుటుంబాన్ని మనం హ్యాపీగా జీవితం గడిపిస్తే మన సుఖ సంతోషంతో ఆనందంగా ఉంటాం. ఈ చిన్న రెమెడీ చేయండి, మీ ఎంబడి ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్స్కైనా మా 4 మాటలు మీ నూరేళ్ళ జీవితం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన చిన్న కేరళ రెమెడీస్ ఎన్నో రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏ ప్రత్యేకమైన దినాలలో ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి రెమెడీ చేసాం అతి శీఘ్రంగా మన సక్సెస్ అనేది వస్తుంది. మనం చూసినాము మంత్రాలు డైలీ మనం జపం చేస్తున్నాం. కాకపోతే గ్రహణం వచ్చినప్పుడు స్పెషల్గా ఏదో చేస్తాం కదా, స్పెషల్గా ఉన్నప్పుడు గ్రహణం వచ్చినప్పుడు చేస్తే మనకి ఎట్లా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుండో అలాంటి స్పెషల్ డేస్లలో రెమెడీ చేస్తుంటే మీకు రెట్టింపు ఫలితాలు రావాలని ఆలోచిస్తుంది. ఆ స్పెషల్ రోజులలో, స్పెషల్ నక్షత్రాలలో, స్పెషల్ సిస్టంలలో మీకు అన్ని కూడా చెప్తూ వస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా మా కేరళ రెమెడీ చూస్తూ వేరే వాళ్ళకి సబ్సిడీ చేస్తూ ఇంకొకటి కూడా పంపిస్తూ మీరు కూడా హ్యాపీగా ఉండండి, మీ స్నేహితులు కూడా పంపించండి. మీరు అందరూ కూడా చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ శివన సంతంత్రి స్వామి చేశాను.